हरे कृष्ण प्रभु। హరే కృష్ణ బాబు, ఎవరండి మాట్లాడేది? నేను రాజశేఖర్ మాట్లాడుతున్నాను. స్టార్ట్ అయిందా క్లాస్? యాక్చువల్గా 10 minutes లో జాయిన్ అవుతా అన్నారు. అది పేపర్ అంతా కరెక్షన్ చేస్తాం, మన ఓకే ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. టెక్స్ట్ చేశారు. ఓకే, లైన్ లో ఉండండి. ఓకే ప్రభు, థ్యాంక్ యూ.
हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु। हरे कृष्ण राशिकर प्रभु। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण अब्राहम प्रभु। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण क्रिएटिव प्रभु। धन्यवाद। 1 minute. So I hope everyone is doing well. Bandru bane unnara. Everyone is doing प्रभु well. जी। Thank you. So actually మీ అసైన్మెంట్ వాల్యూ చేయడానికి కొంచెం టైం పట్టింది ఎందుకంటే సో అందరికి పంపించానే everyone got it, everyone sent, everyone you did very well and but only thing some people didn't understand questions but that's okay, it's fine, no problem. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, నేను పాస్ అయినా. పాస్ ఎవరిది? శ్రీహరి ప్రభుజీ. శ్రీహరి ప్రభు. ఎస్ ప్రభు పాస్ అయ్యారు. నేను ఎక్సీడ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రభుజీ.
You exceeded XP, no, they did very well actually. You know? అంటే ఇస్కాన్ లో భక్తి శాస్త్రం అని కండక్ట్ చేస్తాం. భక్తి శాస్త్రం ఏంటంటే భగవద్గీత, ఉపదేశామృత, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, భక్తి రసామృత, నెక్టర్ ఆఫ్ డివోషన్ అండ్ ఈశోపనిషత్, ఈ 4 పుస్తకాలు. సో దానికి భక్తి శాస్త్ర సర్టిఫికేట్ ఇస్తారు. యూనో అంటే వైష్ణవ కల్చర్ మీద మీరు మాట్లాడచ్చు ధైర్యంగా. నాకు సమ్ ప్రాబ్లం, ఎందుకు వై కెనాట్ ఐ ఓకే. వైష్ణవ అంటే ఈ క్వశ్చన్ ఉంది ప్రభుజీ. వైష్ణవ సంప్రదాయం ఇప్పుడు వైష్ణవులు అండ్ శైలులు అంటారు కదా, లైక్ వై, ఐ మీన్ ఆ డిఫరెన్సియేషన్ అది ఏంటిది అనేది క్వశ్చన్ ఉంది ప్రభుజీ. బేసికల్గా ఏంటంటే మీకు ఒక ప్రశ్న, ఇండియాలో ఎన్ని లక్షలాది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు మీ ఊళ్ళో గ్రామ దేవతలు ఉంటారు కొందరికి, గ్రామ దేవతలు వర్షిప్ చేస్తారు కొందరు. కొందరేమో ఏముంది ఇప్పుడు చెట్టుకి పుట్టుకి అసలు దేర్ ఆర్ సో మెనీ, రైట్? చాలా నమ్మకాలు చెప్పడానికి లేదు అసలు, అన్లిమిటెడ్ యాక్చువల్గా. కరెక్ట్. సో నా పాయింట్ ఏంటంటే 2 బ్రో, ఎన్నున్నా ఎన్నైనా ఉండొచ్చు. అంటే వాడికి మోస్ట్ వాటి దానికి ఏంటంటే దానికి ఏమంటారు, స్క్రిప్చరల్ గైడెన్స్ ఏమి ఉండదు చాలా వాటికి. ఉన్న వాటికి 2 ఎవరున్నారు కాల్లో? కిరీటి ప్రభు, మణికంఠ ప్రభు, ఫణి ప్రభు, అభిరామ్ ప్రభు, అర్చన మాతజీ, రాజశేఖర్ ప్రభు, శిరీష్ మాతజీ, బాలకృష్ణ ప్రభు, జనార్దన్ జీ, అంతే. మీకు ఆ రోజు చెప్పాను యాక్చువల్గా, ఇండియాలో ఎన్నున్నా 2 మీ కన్క్లూజన్. మీరు దేవుడు మీరే దేవుడు అని కొన్నారు ఏం చెప్తే మీరు దేవుడి తాలూకు భక్తులు అని చెప్తే. వైష్ణవిజం అంటే భగవంతుడి మీద విపరీతమైన ప్రేమ ఉన్న వ్యక్తి వైష్ణవ, అంతే. అర్థమైందా? సో మీరు వైష్ణవ సంప్రదాయాలు ఏంటంటే, అందుకని కన్క్లూజన్ అప్పుడు ఒకటే కన్క్లూజన్ అడగాలి, ఏంటి మీ ఆర్గనైజ్డ్ వస్తే వస్తే ఏం జరుగుతుంది, నేను ఎందుకు రావాలి? ఈ ప్రశ్న మీరు అడగాలి ఎవరినైనా, ఎందుకు వెళ్ళాలి నేను. సో మీ తలక ప్రాసెస్ ఏంటి, మీ ఎండ్ గోల్ ఏంటి, చివరిలో ఏమవుతుంది? ఎందుకంటే మొదట్లో ఇవి కూడా చూడండి, ఇప్పుడు 10th grade, 11th grade, 12th grade, దెన్ PhD, సరే అండర్ గ్రాడ్యుయేషన్, దెన్ మాస్టర్స్, PhD ఎలా ఉంటాయో ఇది కూడా వెరీ ఎక్స్టెన్సివ్, వెరీ వెరీ ఎక్స్టెన్సివ్. బట్ మీరు నిర్ణయించాల్సింది వాటి యూనో మీరు నిర్ణయించాల్సింది ఏంటంటే వాట్ యు అటైన్. కొన్ని ఆర్గనైజేషన్ మీరే దేవుడు అని చెప్తాయి, కానీ మన దానికి వరకు వస్తే సాధన చేసిన తర్వాత, భక్తి సాధన చేస్తే మీరు వెళ్ళి మీరు ఒక లక్ష్మీదేవిలాగా, లేదా ఒక హనుమంతుడిలాగా, లేదంటే ఒక ప్రహ్లాదులాగా, లేదంటే గోపికల్లాగా మీరు భగవంతుడి దగ్గరికి వెనక్కి వెళ్ళి మీ స్వరూపంలో, మీకు ఒక స్వరూపం ఉంది. ఇప్పుడు మీరున్నారు, ఇవాళ ఏంటంటే మీరు రవి ప్రభు జాయిన్ అయ్యారా? జాయిన్ అవ్వాల ప్రభుజీ? రవి ప్రభు ప్రభునా? పర్లేదు, డోంట్ డూ దట్.
ఒక్క నిమిషం. అనిల్ ప్రభు జాయిన్ అవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం. సో మీరు సరే, ఇప్పుడు ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ 20 ఏళ్ల క్రితం కాదు, సో 30 ఏళ్ల క్రితం కాదు, 30-40 ఏళ్ళ తర్వాత సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ కింద ఉంటారు, రైట్? అవును. అలాగా లేదు, ప్రతిదీ డెసిగ్నేషన్. మీకు ప్రతిదీ మీ డెసిగ్నేషనే. అది గతంలో లేదు, ఫ్యూచర్లో ఉండబోదు. తెలుగులో ఉపాధి అంటారు ఆ డెసిగ్నేషన్స్. కానీ మన డెసిగ్నేషన్ ఏంటంటే మన ఆత్మ. ఆత్మ అంటే కృష్ణుడు భగవద్గీత 15వ చాప్టర్లో మమై వాంసో జీవలోకే జీవభూత సనాత్మ. అర్జున, జీవులందరూ నా తాలూగా అంశలయ్యే అంటాడు. మమై వాంస, మమ అంశ అంటే కృష్ణుడు ఒక పెద్ద ఫైర్ అనుకుంటే అందులో మీరు ఒక కణకం, స్పార్క్. సో మనందరికీ భగవంతుడితో లేదా కృష్ణుడితో రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ తెలుసుకోవడమే ముక్తిరహిత్వానేత రూపం స్వరూపిణ వ్యవస్థితి అని అంటుంది భాగవతం. ముక్తి అంటే ఏంటి? మీ స్వరూపంలో మీరు స్థితంగా సిచ్యువేట్ అవ్వడమే, స్థిరంగా, అదే ముక్తి. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ లో ఉన్నారు, లేదా ఒక మీరు పెళ్ళైతే మీ తండ్రి అంటే తండ్రి అనే డెసిగ్నేషన్ లో ఉన్నారు, లేదా భర్త అనే డెసిగ్నేషన్ లో ఉన్నారు. టెంపరీ. ఇది ఈ బాడీ నంతకాలే ఉంటుంది. వింటున్నారా? కానీ ఫర్ ఎగ్జాంపుల్కి ప్రభుపాద అంటారు, ఏం పేరు దాని పేరు, జాన్ ఎఫ్ కెనడీ, మోస్ట్ బ్యూటిఫుల్ ప్రెసిడెంట్, అమెరికన్స్ లవ్డ్ మోస్ట్. ఎవరో షూట్ చేశారు, వెంటనే ఆయన్ని కాఫీలో పెట్టేశారు. యూనో. సో అందుకని ఏంటంటే మనం సో ముక్తిరహిత్వం అనేది ఆరోపం స్వరూపైన వ్యవస్థితి. ఆ ముక్తిని అంటే మన స్వరూపంలో మనం స్థిరంగా ఉండడమే ముక్తి అంటుంది భాగవతం. అంతేగాని ఏదో వైష్ణవిజం అంటే ఒక క్యాస్ట్ కాదు, లేదంటే ఒక సెక్ట్ కాదు. యూనో. సో ఎవరో వచ్చి శైవిజం అని మీరు మాట వాడారు. శైవిజం అంటే యాక్చువల్గా ఏంటంటే శివుణ్ణి పూజించేవాళ్ళు, శివుడు భగవంతుడు అని పూజించేవాళ్ళు. యూనో. సో కాదు ఏంటంటే తత్వం అని ఒకటి ఉందన్నమాట. ఆ తత్వం ఏంటంటే చూడొచ్చు ముందుకు వెళ్ళిన తర్వాత. అంటే అందుకని ముందు ఏంటంటే బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. యాక్చువల్గా శివుడు అంటే క్షీరం యదా దద్వికార విశేష యోగాన్ సంజాయితే నహి తత పృథగష్టిహేతో యస్సంభుతా విరుదా సముపైతి కార్యాన్ గోవిందమాది పురుషం తం భజామి. శివుడికి ఆ పరతత్వానికి భగవంతుడికి రిలేషన్షిప్ విల్ డిస్కస్. అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ శ్రీమతే భక్తివేదాంత స్వామితే నామాయ. నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారణ నిరస్య శూన్యాది పశ్చాత్య దేశతారణి. జయ శ్రీ కృష్ణ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురువందన తారణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. సో శివుడు అంటే శివుడికి కృష్ణుడికి సంబంధం ఏంటంట, శివుడికి తత్వం ఉంది, శంభుతత్వం. శంభుత అమృతం. పాలు పెరుగు అంటే
మీరు పాలు పెరుగు అవుతుంది కానీ పెరుగు పాలు అవదు, రైట్? పాలుకి కల్చర్ కలిపితే, నిమ్మకాయ రసం కలిపితే ఏమొస్తుంది? అది పెరుగు అవుతుంది. క్షీరం అంటే పాలు, దధి అంటే పెరుగు. సో శివుడు యాక్చువల్గా తత్వం అని ఉంటుంది అనమాట. కృష్ణ విష్ణు తత్వం, శివుడు అంటే శంభుతత్వం, శక్తి అంటే దుర్గాదేవి శక్తి తత్వం, లక్ష్మి రాధారాణి దుర్గా వీళ్ళు శక్తి తత్వం, జీవ అంటే మనం జీవులు అన్నమాట, అది జీవతత్వం. సో ఇందులో జీవతత్వం ఎటర్నల్ కాదు. మనం అంటే జీవులు ఏంటంటే సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్లో ఉంటారు, ఎస్పెషల్లీ బద్ధ జీవులు. కానీ నిత్య సిద్ధులు కూడా ఉంటారు, ఎటర్నల్ లిబరేటెడ్ వాళ్ళు స్పిరిచువల్ వరల్డ్ లో ఉంటారు. సో ఇందుకు పాయింట్ ఏంటంటే శివుడు దగ్గరికి వచ్చేసరికి శివుడికి ఏంటంటే శివ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ దుర్గాదేవి. దుర్గా అంటే త్రిగుణాత్మక మాయ. సో శివ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ మాయ. మాయ అంటే మెటీరియల్ నేచర్, ప్రకృతి. సో ఆ మాయ తాలూకా కాంటాక్ట్ లోకి శివుడు వస్తాడు. అందుకనే శివుడు ఏంటంటే తమోగుణ అధిపతి, తమోగుణ అవతారం. అందుకని స్పిరిట్ ఎప్పుడు మ్యాటర్తో కాంటాక్ట్ లోకి రాదు. సో అందుకని ఇక్కడ శివుడు సంకర్షణ తాలూకు ఎక్స్పాన్షన్. మీరు ఎప్పుడు శివుడికి పావులు ఉంటాయి అంటే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ చూడొచ్చు. ఆ పావులు అంటే పావులు ఇప్పుడు శివుడు ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎవరిని పూజ చేస్తున్నారు? హూ ఈజ్ హీ మెడిటేటింగ్ ఆన్? శివ. యూనో శివ మెడిటేట్స్ ఆన్ సంకర్షణ, సంకర్షణ మీద. అందుకని ఏంటంటే శివుడికి డొమైన్ ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం, ప్రకృతి మాయ, త్రిగుణాత్మక మాయ. ఆ మాయ తాలూకా భర్తగా కాళిదాసు ఏమంటాడంటే కుమార సంభవంలో వాగర్థ సుప్రత్త వాగత్వ ప్రతిపత్తే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరు. ఈ జగత్తుకి తల్లిదండ్రులు ఎవరు? పార్వతీ పరమేశ్వరులు. సో ఇప్పుడు మనం ప్యూర్ సోల్ అండి, వింటున్నారా? ఈ ప్యూర్ స్పిరిట్ సోల్ ఆత్మ మనకి ఏమైంది? ఒక రోజు భగవద్గీత 15వ చాప్టర్లో ఉంటుంది. ఏమైంది? భగవంతుడికి వేరుగా మనం అనుభవించాలని కోరుకుంటూ పుట్టింది. ఇచ్చా ద్వేష సముత్తైన ద్వంద్వము ఆయన భారత. ఆ కోరిక వచ్చినప్పుడు అది ఎప్పుడైతే తీరదని తెలిసిందో, ఇచ్చా ద్వేష అసూయ వచ్చింది. సో మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే ఫ్లాగ్ ఆఫ్ ఎన్వీ. అర్థమవుతుందా? ఈ ప్రపంచంలో ఉన్నామంటే మనం ఫ్లాగ్ ఆఫ్ ఎన్వీ. ద్వంద్వమోహేనా, ఇది మీకు చెప్పాను యాక్చువల్గా. ఆ రోజు మీరు ఉన్నారు లేదో తెలియదు, కానీ మీరు వై బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్ అటెండ్ అయ్యారా? అందులో చెప్పాను యాక్చువల్గా. ప్రభు చెప్పాడు. సో అందుకని ఏంటంటే అక్కడ కిందకి అప్పుడు ఏంటంటే కృష్ణ ఉంటాడు, అలా కాదు, నువ్వు ఎంజాయ్ నువ్వు భోగించాలనుకుంటున్నావు. కృష్ణ బులియచి భోగవాచ్యకారే నికటస్థమాయ జప్టియ ధరే. సో వెంటనే ఎప్పుడైతే మనం భోగించాలనుకుంటున్నామో భగవంతుడిని మర్చిపోయి వెంటనే మనం ఏం చేస్తాం? మాయతలకు ప్రభావంలోకి వస్తాం. అప్పుడు పంచభౌతిక దేహం, ఈ శరీరం వస్తుంది. చిన్న బ్లేడ్కి భయపడాలి, చిన్న బ్లేడ్కి భయపడాలి. మీకు కరోనా తెలుసా? ప్రపంచాన్ని వణికించిన కరోనా అన్ని బ్యాక్టీరియాల బరువు ఇలా చూస్తే 1 గ్రామ్ ఉండవు. 1 గ్రామ్ ఉండదు. బ్యాక్టీరియా బరువు ఎంత? ప్రపంచంలో ఉన్న బ్యాక్టీరియా అంత బరువు చూస్తే ఎంత? కరోనా బ్యాక్టీరియా 1 గ్రాము లేదు. కానీ ప్రపంచాన్ని వణికిస్తుంది, రైట్?
సో నా పాయింట్ ఏంటంటే, ఎందుకు అలా భయపడుతున్నావు? యాక్చువల్లీ వన్ డే ఐల్ డూ ది సెమినార్ హౌ టు ఓవర్కమ్ ఫియర్. సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ ఎప్పుడైతే మర్చిపోయి నేను సచ్చిదానంద స్వరూపం అని శరీర భావనలోకి వస్తామో మనం, మీరు శరీరం అనుకుంటాను కదా, బాగా తలదూకోవడం, అందంగా ఉండ, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చాలా అందంగా ఉన్నారండి వాళ్ళంటే యూ లీవ్ మీ ఫ్రెండ్స్, యూ విల్ నెవర్ ఫర్గెట్ దెమ్. కానీ ఈ బాడీ ఏంటి? పంచభౌతిక దేహం. బ్లేడ్కి భయపడాలి, బ్యాక్టీరియాకి భయపడాలి. ఈ శరీరంలో ఆత్మ చిక్కుపోయింది. ఈ పంచభౌతిక దేహం అంటే ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, భూమి, అగ్ని, ఆకాశం, జలం, వాయువు, వీటితో తయారైంది ఈ శరీరం. అది మనం కాదు. ఆ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? దీని అంతటిని రన్ చేసేది ఎవరు? దీని ప్రకృతి. కృష్ణం నా మాయ అంటాడు. మమమాయ దొరత్య మయాధ్యక్షణ ప్రకృతి సుయతే చరాచరం. నా మాయ అంటాడు కృష్ణుడు. సో మాయ తాలూకా భర్త ఎవరంటే శివుడు. సో ఈ పైన జీవుల కిందకి రావాలి, కిందకి వచ్చి వాళ్ళకి దేహాల్లో ఉండి వాళ్ళు ఎంజాయ్ చేయడం ట్రై చేయాలి. అలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి, పుడుతూ ఉండడం, ఎంజాయ్ చేస్తూ ఉండడం, ముసలితాను. అప్పుడు తెలుస్తుంది ఒక జన్మలో అబ్బా ఏం 20 ఏళ్ళు, 25, మాక్సిమం 30 ఏళ్ళు ఉండదు. యాక్చువల్గా 25 ఏళ్ళు యూత్, 15-20 ఏళ్ళు యూత్, 40-50 ఏళ్ళు ఓల్డ్ ఏజ్. హరే కృష్ణ. You ask me, I can tell you what is old age. వింటున్నారా? ఎస్ ప్రభుజీ. సో మనం అందుకే నీ శరీరం ఇవ్వాలంటే దీన్ని ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎండ భలే ఉంది, చెట్లు ఉన్నాయి మనకి, అంటే మనం మనం భోగించాలంటే మనకు నైస్ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలన్నమాట. వాడికి జీవులు ఇవ్వాలి, మనందరం కంట్రోల్ అనుకోవాలి. మనం అనుకోవడానికి ఈ ప్రపంచాన్ని కృష్ణుడు ఏం చేస్తాడంటే, విష్ణు గ్లాన్సెస్ దుర్గా, ఆ గ్లాన్స్ శివుడు. సో దుర్గా శివుడు అందుకనే లింగాకారం అంటారు. లింగం అంటే ఏంటి? మాస్కులిన్ పార్ట్, దుర్గా ఫెమినైన్ పార్ట్. సో ఎప్పుడైతే దే కమ్ టుగెదర్, అక్కడున్న జీవులందరూ కిందకు వస్తారు, ఈ ప్రకృతి తాలూకా గర్భంలో ప్రవేశపెట్టబడతారు. పెట్టబడినప్పుడు మన తాలూకా అసూయని చూసుకొని, మన తాలూకా ఈర్ష్య దేశాలని, మన తాలూకా డిజైర్ టు ఎంజాయ్ అని బట్టి వి గెట్ డిఫరెంట్ బాడీస్. మన కాల్లో 15 మంది 10 మంది ఉంటారు. 730 కోట్ల పాపులేషన్. ఇద్దరు ఒకటే, దే నోబడి టు నో టు, అంటే కవల పిల్లలు ఒకలాగే ఉంటారులేండి, కాదట్లేదు, కానీ వాళ్ళ కర్మలు ఒకటి కాదు. రైట్? ఎప్పుడైతే మీకు ఇది అర్థమవుతుందో అప్పుడు మీరేం చేస్తారు? లెట్ మీ క్లీన్ మై సెల్ఫ్ అని యోగ మార్గాన్ని అవలంబించి ధ్యానం సాధన చేయడం మొదలు పెడతారు. ఒక గురువు, ఒక సంప్రదాయంలో ఉన్న ఇస్కాన్ అంటే ఇస్కాన్ ఈజ్ ఎ బోనఫైడ్ సంప్రదాయం. దాని గురువుని ఆశ్రయించి ఆ గురువు తాలూకా ఆధ్వర్యంలో సాధన చేయడం మొదలెడతారు. సిన్సియర్గా మొదలుపెట్టినప్పుడు మెల్లిగా మీకు జ్ఞానం వస్తుంది. గురు కృప వల్ల జ్ఞానం రావడం, గురు కృప వల్ల హృదయంలో కల్మషాలు పోవడం, మెల్లిగా ఆ భగవంతుడి పట్ల ప్రేమ రావడం. అర్థమవుతుందా? సో ఇండియాలో ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్స్, యువర్ గాడ్, ఐఎమ్ గాడ్, ఎవ్రీబడి ఈస్ గాడ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బేసికలీ దే ఆర్ వర్షిప్ లార్డ్ శివ. శివుని దేవుడు అని పూజ తప్పేం లే అక్కడ. అంటే దే వర్షిప్ శివ, బట్ దే వాంట్ టు బికమ్ గాడ్. దే డోంట్ వాంట్ టు బి సర్వెంట్ ఆఫ్ శివ. యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. We can discuss this more. It's only మీకు అర్థమయ్యేంత వరకు చెప్పాను.
అందుకని భౌతిక ప్రకృతికి భౌతిక మెటీరియల్ ఎనర్జీకి డొమైన్ కి ఇన్ఛార్జ్ లార్డ్ శివ. మెటీరియల్ వరల్డ్. ఇవాళ ఎవరో ఇందులో లెసన్లో రవి ప్రభు రాసినట్టున్నారు, అహం సర్వస్య ప్రభు. ఈ కొట్టెడ్ దట్ వర్స్. కృష్ణ సేస్ ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ వరల్డ్స్. కృష్ణ అంటాడు భగవద్గీత. we can discuss more on that. అందుకని ఏంటంటే శివుడు సంకర్షణ నుంచి వచ్చిన కృష్ణుడు తాలూకా ఒక తమోగుణ అవతారం అయినా సరే, భాగవతం ప్రకారం he comes in contact with Durga matter. దానివల్ల ఏంటంటే we can discuss more on that. So Krishna through the agency of Shiva injects all the souls into the material world to get the bodies. అందుకని కాళిదాస్ ఏమంటాడంటే ఈ జగత్తుకి పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు అంటారు. అర్థమవుతలేదు. సో కానీ కృష్ణ ఏమంటాడు భగవద్గీతలో, సర్వయోనిషి కౌంతేయ మూర్తి సంబంతయ తాషాం బ్రహ్మాద్య అహం బీజ ప్రదాపిత. ఆత్మకి తండ్రిని నేనంటాడు కృష్ణుడు. అర్జున, ఆత్మకి తండ్రిని నేను, ఐఎమ్ సోర్స్. తాషాం బ్రహ్మ మహాద్యో అహం బీజ ప్రదాపిత. ఐఎమ్ ద సీడ్ గివింగ్ ఫాదర్. ఆ సీడ్ గివింగ్ ఫాదర్ నేనంటాడు. అలాగే 15వ చాప్టర్లో జీవులందరూ నా అంశాలు అంటాడు కృష్ణుడు. క్రిస్టియానిటీలో ఏముంటుంది, జీవులు భగవంతుడి తాలూకా ప్రతిరూపాలు ఉంటుంది. మ్యాన్ ఈజ్ బోర్న్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది క్రిస్టియానిటీలో. సో మన దగ్గరికి వచ్చేసరికి మను, మ్యాన్ కేమ్ ఫ్రమ్ మను. బ్రహ్మ ఏం చేస్తాడంటే ఫస్ట్ జీవుని సృష్టిస్తాడు. మను నిద్రపోతున్నప్పుడు తన బాడీలోంచి ఒక ఎముక తీసి దాన్ని బ్రహ్మ ఆల్సో క్రియేట్స్ హిజ్ వైఫ్, మను వైఫ్. సో వాళ్ళని సృష్టించి యు పాపులేట్ ద వరల్డ్ అంటాడు అనమాట. సో మనిషి అంటే మనువు నుంచి వచ్చిన వాడు, మనుషుడు అంటే మనువు తొలగ సంతతి అన్నమాట మనుషుడు. బ్రహ్మ తొలగ ఒక రోజు కాలంలో 14 మంది మనువులు ఉంటారు. బ్రహ్మ తొలగ ఒక రోజు వేసరికి మనం పూజించే దేవతలందరూ చచ్చిపోతారు. అర్థం కాదు. ఆఫ్ కోర్స్ దే లివ్ లిటిల్ లాంగర్, కానీ కృష్ణ ఆర్ విష్ణు దేర్ ఎటర్నల్. సో ఎనివే ఎందుకు షుడ్ వి సీ ది అందుకని ఏంటంటే ఎస్ Lord Shiva is also Vishnu Tattva, but because he comes in contact with the Durga for the purpose of portion of creation, but Shiva is also Purusha. Shiva lives in Kailash, which is in the border of material and spiritual worlds. The source 11 ఏకాదశి రుద్రులు అంటారు, 11 మంది శివుళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఆర్జన్ సదాశివ. సదాశివ లివ్స్ ఇన్ వైకుంఠ. సదాశివుడు వైకుంఠంలో ఉంటాడు. సదాశివ that's why is also expansion of Sankarsana. Sadashiva is Vishnu Tattva. That way is also Supreme Lord. But material ఇది ఎవరికి తెలియదు, and we don't discuss day 1. So ఏకాదశి రుద్రులు ఉంటారు. ఏకాదశి రుద్రులు 11 expansions. బట్ మెటల్ వరల్డ్కి వచ్చేసరికి లార్డ్ శివ ఇస్ అ డిస్ట్రక్టివ్ ఎలిమెంట్, ఏజెన్సీ, తమో గుణానికి అధిపతి. అందుకనే డిస్ట్రక్షన్. తుఫాన్ వచ్చింది అనుకోండి, మీకు కోపం వచ్చింది అనుకోండి, శివుడి తలక కోపం వచ్చరికి అవుతుంది, కళ్ళు ఎరగైపోతాయి, ఏది ఉంటే అది ఇసురు కొడతాం, మొదలు కొడతాం. అది డిస్ట్రక్టివ్ ఎలిమెంట్, తమో గుణం. And we can discuss more. I can tell only this much, and as of now this much. So should we discuss our 10 questions? Everyone tried very well, Yes, Prabhuji. Harchakra Prabhu, I think Anil Prabhu didn't join. Archana Mataji didn't write exam.
Anyway, so let me take out the paper. కనిపిస్తున్నదా? కనిపిస్తుంది ప్రభు. ప్రభు ఎస్ ప్రభుజీ. కొందరికి క్వశ్చన్లు అర్థం అవ్వలేదు అన్ఫార్చునేట్ గా. సో దే డిడ్ బట్ దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ ఇది వాట్ ఆర్ ద రీజన్స్ అర్జున గివ్స్, సారీ ఫస్ట్ వన్ ఏంటి, మీలో ఎంతమంది నేను భగవద్గీత చెప్పినప్పుడు ఫస్ట్ భగవద్గీత మొదలు పెట్టుకుంటే 7 సెషన్ చేసినప్పుడు అటెండ్ అయ్యారు? అటెండ్ అయిన ప్రభుజీ. మీరు అది అదే ఆవు నుంచి పాలు ఎలా వస్తుందో ఈ ఉపనిషత్తు నుంచి మీరు అది మొత్తం అంతా మనకు ఆ సారాంశమే భగవద్గీత అని చెప్పారు. ఆ వర్డ్ డిఫరెంట్ గా రాశాను నేను అది నేను ఎక్స్పెక్ట్ చేశాను. అది యాక్చువల్గా నా మనసులో ఉంది కానీ రాయలేదు ప్రభుజీ అక్కడ. రాయలేదు. ఎవరో రాశారు, జనార్దన్ జీ, ఐ థింక్ హీ రోట్ ఇట్. yes ప్రభుజీ, నేను రాశాను. సో దీని ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు బోల్డ్ పుస్తకాలు, ఎందుకంటే మనకి 3 మోడ్స్ కదా, రజోగుణ పుస్తకాలు, తమోగుణ పుస్తకాలు, సత్వగుణ పుస్తకాలు. వేదాలు అంతం అయితే వేదాంతం అంటారు. వేదాలు ఎన్ని చెప్పండి? 4 ప్రభుజీ. చెప్పండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అర్థమైందా? సో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అయితే ఆ వేదాలు అంతం అయితే వేదాంతం అంటారు. వేదాంతం అనేటప్పుడు ఉపనిషత్తులు మొదలవుతాయి. when Vedas end and then when Vedas end, Upanishads start. ఉపనిషత్తులు ఏంటి? 108. ప్రభుజీ నాకు క్వశ్చన్ ఇక్కడ దానికి డిఫరెన్స్ ఏంటి వేదాస్కి ఉపనిషత్తుకి? వేదాలకి ఉపనిషత్తుకి డిఫరెన్స్ ఏంటంటే, యాక్చువల్గా వేదం ఒకటే. ఆ వేదం ఒకటే, దాన్ని ఏంటంటే వేదవ్యాసుడు 4 కింద చేస్తాడనమాట. సో యాక్చువల్లీ విత్ మీన్స్ టు నో, వేద మీన్స్ నాలెడ్జ్. అంతేగాని మీరు వేదాన్ని సరే ఎక్కడో హిమాలయాల్లో ఎవరో బాగా మా తాళపత్ర గ్రంథాలు పట్టుకుని ఒక ఆకుల మీద చిరిగిపోతున్న, అది కాదు వేదం అంటే. వేద అంటే నాలెడ్జ్. విత్ అన్న వేదం అన్న శబ్దం విత్ నుంచి వస్తుంది. విత్ మీన్స్ టు నో, వేద మీన్స్ నాలెడ్జ్. సో వేదాలు వేదిక్ స్క్రిప్చర్స్ ఏంటంటే, వేదిక్ లిటరేచర్స్, వేదం ఒకటి, దాన్ని ఏం చేస్తారు, 4 చేస్తారు అనమాట. 4 చేసినప్పుడు ఋగ్వేదం బేసికల్ గా కర్మకాండ, సామవేదం మోర్లెస్ స్పీక్స్ ఆన్ మ్యూజిక్. అథర్వణ వేదాలు ఎలాంటివంటే ఒక మాల్ లాంటి, షాపింగ్ మాల్ లాంటివి. ఎవరీవన్ గెట్స్ సంథింగ్ అందులో. అంటే మీరు షాపింగ్ మాల్లో మీ అబ్బాయి పెన్సిల్ దొరుకుతుంది, మీ అమ్మాయి పెన్ దొరుకుతుంది, మీకు ఏమో బట్టలు దొరుకుతాయి, ఇంకా అన్ని అలాగే అనమాట. అందుకని ఏంటంటే వేదాలు ఏంటంటే వేదాలు కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండ అని చెప్పి దే ఆర్ స్ప్లిట్ అప్ ఇంటూ. కర్మకాండ అంటే ఈ యజ్ఞం చేస్తే ఇంద్రలోకం వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, ఆ యజ్ఞం చేస్తే చంద్రలోకం వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, లేదు ఇలా ఉపవాసం ఉండి ఇలాగ వారానికి ఇచ్చేస్తే మీకు ఉద్యోగం వస్తుంది, లేదా గ్రీన్ కార్డ్ వస్తుంది, ఇలాగ కర్మకాండ. అదే వేదాలు. కర్మకాండ గురించి ఇట్స్ మోర్ అండ్ కర్మకాండ. యాక్చువల్గా ఋగ్వేదం యాక్చువల్గా కొన్ని కర్మకాండ ఏం చేస్తుందంటే దాన్ని ఏమంటారు, మన దేవతల్ని బాగా గ్లోరిఫై చేస్తుంది. ఇంద్రుడి దగ్గర ఇంద్రుడిని చాలా ఎక్కువ గ్లోరిఫై, ఋగ్వేదం చాలా ఎక్కువగా ఇంద్రుడిని గ్లోరిఫై చేస్తుంది. ఇంద్రుడిని గ్లోరిఫై చేస్తుంది. మిత్రశ్యం వరుణాచన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమణో బ్రహ్మణి నమస్తే వాయో త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మేవ ప్రత్యక్షం బ్రహ్మ వరిష్యామి సుతం వరిష్యామి సత్యం వరిష్యామి తన్నాభవతో తద్వక్తారమవతో. సో
బేసికల్గా ఏంటంటే ఇదంతా దేవతల గ్లోరిఫికేషన్. సో వేదాలు ఏంటంటే కర్మకాండ అంటే ఇది చేస్తే నీ డబ్బులు వస్తాయి, అది చేస్తే ఇది వస్తుంది, లేదంటే స్వర్గలోకానికి వెళ్తావు, ఇది చేస్తే ఆరోగ్యం వస్తుంది. కానీ ఇదంతా రిలేటింగ్ టు బాడీ, రైట్? టెంపరీ. సో కృష్ణుడు ఖండించాడు, మీకు అదే చెప్పాను ఒకసారి. ఎందుకు ఖండించడు? ఈ జన్మలో డొనేషన్ ఇస్తే నెక్స్ట్ జన్మలో మీకు అది 4 times అవుతుంది అంటే నెక్స్ట్ జన్మ ఉంది అని ఎథీజంలోంచి మెల్లగా మీరు బయట వస్తారు. జ్ఞానకాండ అంటే ఓకే, జ్ఞానం ఏంటి, జ్ఞానం సంపాదించాలి, నేను ఎవరిని తెలుసుకోవాలి. సో జ్ఞానకాండ. దాంట్లో ఉపాసన కాండ అంటే పోర్షన్ కొంచెం భక్తి కూడా వస్తుంది అందులో ఉపాసన కాండలో. సో వేదాలు ఎంత అయితే యూనో అంటే ఈ ప్రపంచం బతకాలి, ఈ ప్రపంచానికి సర్వైవ్ అవ్వాలి అంటే మీకేంటంటే జ్యోతిష్యం, మళ్ళీ అదేంటి వాస్తు శాస్త్రం, ఎస్ట్రాలజీ, పామిస్ట్రీ, వ్యవసాయం ఎలా చేయాలి, మ్యూజిక్ ఏంటి, వెపన్స్ ఏంటి, ఇవన్నీ వేదాల్లో ఉంటాయి. హౌ టు రన్ ద షో ఇన్ ద మెటల్ వరల్డ్. ప్రకృతికి మీరు ఈ ప్రపంచంలో మీరు ఎలాగా పీస్ఫుల్గా జీవించవచ్చు. కానీ ఏముంది బ్రో, కొందరు కరోనాలో 1,00,000 మంది చనిపోయారు, కొందరు 20 ఏళ్ళ వరకు చనిపోయారు, 30 ఏళ్ళ వరకు చనిపోయారు. సో గోల్ హౌ టు లివ్ పీస్ఫుల్లీ కాదు, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ పీస్ఫుల్లీ. ఉపనిషత్తులు స్టార్ట్ అవుతాయి, వేదాలు అంతం అయితే వేదాంత. అంటే క్లోజ్, ఉపవాసం అంటే భోజనం తినడం మానేయడం కాదు. ఉపవాసం అంటే అంటే క్లోజ్, దగ్గరగా ఉండడం. వాసం నివసించడం, దగ్గరగా నివసించడం అంటే అర్థం ఏంటి? లివ్ క్లోజ్ టు గాడ్. ఇప్పుడు భోజనం తినలేదనుకోండి, నిద్ర రాదు. భోజనం 2 గంటలు ఉండడం, అది టైం సేవ్ అయిపోతుంది. సో అందుకని ఏం చేస్తారంటే ఆ టైంని మీరు భగవద్ ధ్యానంలో, భగవంతుడి సేవలో అర్థమవుతుందా? సో ఉపనిషత్తులు 108. సో యోగులు ధ్యానం చేసినప్పుడు దే హ్యాడ్ రెవల్యూషన్స్. నేను ఉపనిషత్తులు అంటే ఒక ఆచార్యుడి తాలూకా పాదాల దగ్గర కూర్చుని వినడమే, ఆచార్యుడి దగ్గర కూర్చుని వాళ్ళ వాళ్ళు చెప్తుంది మనం విని జ్ఞాన సముపార్జన చేయడమే ఉపనిషత్తుల ఉద్దేశం. ఉపనిషత్తులు కూడా 108 ఉన్నాయి. మరి నేను అమెరికా వెళ్ళిపోవాలి, ఉద్యోగం సంపాదించాలి, ఊరికే ఉద్యోగం సంపాదించాలి, ధనం కూడా పెట్టాలి, ఇలా మొదలు పెట్టేసరికి 40 ఏళ్ళు వచ్చేసాయి. అందుకని 108 పురాణాలు, 4 వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, శ్రీమద్ భాగవతం ఎక్కడుందని టైం. అందుకని కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఉపనిషత్తుల తాలూకా, వేదాల తాలూకా సారం ఉపనిషత్తులు అయితే ఉపనిషత్తుల తాలూకా సారం అంతా గీతోపనిషత్తు. సర్వోపనిషదో గావో దగ్ధ గోపాలనందన. అన్ని ఉపనిషత్తులు ఒక ఆవు అయితే ఆవుకి పాలు తీసేవాడు ఆవిడ ఎవరు? గోపాలనందన కృష్ణుడు. ఆవు దూడ లేకుండా పాలు ఇవ్వదు. సో దూడ ఎవరు? పార్థోవత్సహ, అర్జునుడు దూడైతే. సో కృష్ణుడు అర్జునుడిని దూడ కింద పెట్టుకుని ఉపనిషత్తులను ఆవులకి పాలు తీస్తున్నాడంట. అంటే వేరే మాటలు చెప్పాలంటే ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. పాలు తీస్తుంటే పార్థోవత్స సుధీర్ భోక్త. సో ఎవరు ఈ పాలు తాగుతున్నారు? ఎవరికైతే టైం లేదు, ఇప్పుడు భాగవతం 18,000 శ్లోకాలు, రామాయణం 24,000 శ్లోకాలు, మహాభారతంలో క్యారెక్టర్లే 7,000 క్యారెక్టర్లు మహాభారతం. అందుకని ఇంత ఎక్స్టెన్సివ్ ఉంటే మనకు టైం ఎక్కడుంది? అందుకని మీకు అది వరకు చెప్పాను ఒకసారి. మీరు ఇప్పుడు ఏంటి, మీరు యాక్చువల్గా ఏంటంటే పూర్వకాలం మనం పామిగ్రనేట్ జ్యూస్, దానిమ్మ జ్యూస్ కావాలంటే మీరు మీ పిల్లల నుంచి మార్కెట్కి వెళ్ళి ఒక 100 దానిమ్మకాయలు పట్టరా అని చెప్తే పట్టుకొస్తే ఆ దానిమ్మకాయని కట్ చేసి దాంట్లో గింజలు తీసి దాన్ని మిక్సీలో వేసి దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి కృష్ణుని నైవేద్యం పెట్టి తులసాకు వేసి అందరికి ఇస్తే అది జ్యూస్. ఇవాళ దానిమ్మకాయ జ్యూస్ కావాలంటే
2 minutes. అల్మరాలో దానిమ్మ కాన్సన్ట్రేట్ ఉంటుంది, నీళ్ళు తీయడం, అందులో 4 చుక్కలు వేయడం, కొంచెం పంచదార వేసి టీ రెడీ. దానిమ్మ ఎసెన్స్ ఉంటుంది. అలా కృష్ణ గివ్ ది ఎసెన్స్. ఉపనిషత్తుల సారం ఇచ్చాడు మనకి, వేదాలు ఉపనిషత్తుల సారం అర్జునుడు తోడుగా పెట్టుకుని. అందుకని ఎవరికైతే టైం లేదో ఇంట్లో ఏం చేస్తారు, ఎవరు గెస్ట్లు వచ్చారు ఓపెన్ చేయండి, దానిమ్మ చూసి దానిమ్మ ఎసెన్స్ తీయండి, 4 ఒక ఇన్ని కలితే ఇన్ని నీళ్ళు ఇలా చుక్కలేసి కలపండి, కొంచెం పందరే ఉంటే గ్రేట్ డన్. అదే ఉందండి, ఎక్కడి నుంచి ఎక్కడ కొన్నారు దానిమ్మకాయలు? మార్కెట్ నుంచి కొన్నాం. అందుకని అంటే మీరు ఎవరైనా ఆవు మీద రీసెర్చ్ చేయాలని మనం చెప్పారనుకోండి, 6 నెలలు పడుతుంది. లేదు గ్లాస్ పాలు తాగండి బాబు, ఆవు మీద రీసెర్చ్ చేసినట్టుంటే వైనా 2 గ్లాసులు తాగుతాం. ఎందుకు? ఇట్స్ వెరీ స్వీట్. అందుకని కృష్ణుడు ఏం చేశాడంటే వేదాలు ఉపనిషత్తుల తాలూకా సారాంశమే భగవద్గీత ఎసెన్స్. ధీ అంటే బ్రెయిన్, సుధీర మోక్త. ఎవరికైతే తెలివైన వాళ్ళు, ఎవరికైతే ఎక్కువ టైం లేదో, ఎవరైతే వాళ్ళ జీవితానికి సార్థకత చేకూర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ భగవద్గీతను చదువుతున్నారండి అంటారు. శంకరాచార్య బుక్ ఉంది యాక్చువల్లీ. ఎవరు మన శంకరాచార్య బుక్ మీరు భగవద్గీత తిరిగేస్తే ఏకం శాస్త్రం ఒకటే పుస్తకం ఉండాలి. పుస్తకాలు అంటే కన్ఫ్యూజన్. ప్రపంచం అంతా ఇప్పుడు అంతా ఒక సక్రమంగా నడవాలంటే అందరూ ఒక దేవుడిని పూజించాలి. ఏకం శాస్త్రం ఏంటి? ఒకటే పుస్తకం భగవద్గీత ఉండాలి. దేవకీ పుత్ర దేవ ఏకం దేవో, ఒకటే దేవుడు ఉండాలి. ఎవరో దేవకీ పుత్ర ఏవ, ఒకటే నామం ఉండాలి. తస్య నామాని అని. సో మంత్ర జపం చేయాలంటే ఆయన మంత్ర జపం చేయండి. మరి ఒకటే సేవ ఉండాలి. తస్య దేవస్య సేవ, ఆయనకి సేవ చేయడం. శివుడు ఏమంటున్నాడు 4వ స్కందం భాగవతంలో? ఇప్పుడు ఎంతమంది దేవతలు ఉన్నారు, ఎవడు పూజించాలండి? యథాతరోల్మూలని శేషన్ నిన్న మీరు చెట్టు నీళ్ళు పోయాలంటే హలో చెట్టుకి నీళ్ళు పోయాలంటే మీరు ఇంక పిల్లలు తీసుకుని ప్రతి ఆకుకి నీళ్ళు వెక్కలేదు. శివుడు ఏమంటున్నాడు? యథాతరోర్మూలని శేషన్ నిన్న తృప్యంత తస్కంద భుజోపశాఖ ప్రాణోపహార జితేంద్రియానాం తథైవ సర్వార్హణం అచ్యుతేత్య. మీరు చెట్టు నీళ్ళు పోయాలంటే వాళ్ళకి వీళ్ళకి నీళ్ళు పోస్తే చాలండి. వీళ్ళు ఎవరండి? అచ్యుత అంటున్నాడు శివుడు. ఈ కాస్మిక్ మేనిఫెస్టేషన్ కి, బ్రహ్మాండానికి వేరెవరో తథైవ సర్వార్హణం అచ్యుతేజ్య. కృష్ణుడు అచ్యుతుడు. తెలుగులో పాట ఉంది, అచ్యుతుడితడే ఆదియు అంతము. అచ్యుతుడు అంటే నేను రథం స్థాపమే అచ్యుత. అర్జునుడు ఏమంటున్నాడు? నా రథం తీసుకెళ్ళి అచ్యుత, ఓ కృష్ణ 2 సేనలు సేనయోర వ్యూహర మధ్య వ్యక్తి రథం స్థాపమే అచ్యుత. అచ్యుత అంటే ఫాల్ డౌన్. అచ్యుత ఫాల్ డౌన్ లేనివాడు, పతనం లేనివాడు. అందుకని శంకరాచార్య ఏమంటున్నారు? ఒకటే పుస్తకం ఉండాలి. శంకరాచార్య ఇస్ లార్డ్ శివ హిమ్సెల్ఫ్ డైరెక్ట్లీ. ఏంటి ఆ పుస్తకం? భగవద్గీత. ఒకటే భగవంతుడు ఉండాలి. దేవకీ పుత్ర ఏవ. సో అందుకని ఏంటంటే ప్రేమ అన్నది, ఒకరోజు ఒక అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగింది, అమ్మ ఏంటమ్మా సోమవారం నువ్వు దేవుని ప్రేమిస్తావు, మంగళవారం దేవుని ప్రేమిస్తావు, బుధవారం దేవుని ప్రేమిస్తావు, లక్షవారం దేవుని పూజిస్తావు, ఎందుకమ్మా ఇలాగా అంటే మా అమ్మ చెప్పింది ఎలా చేయమని. ప్రేమ అనేది ఎప్పుడు ఒకరికే, భగవంతుడికి. భగవంతుడు చేసేదే ఎవరు? భగవంతుడు. మా రోజు చెప్పాను మీకు యాక్చువల్గా రిలవెంట్ ఎంక్వైరీస్ లో, భగవాన్ ఈశ్వర హరి. ఈశ్వర్ అంటే కంట్రోలర్. హూ ఇస్ ద సుప్రీం కంట్రోలర్? హరి అంటున్నాడు పరీక్షిత్. సుఖదేవ గోస్వామి అంటున్నారు పరీక్షిత్. సో అందుకని ఏంటంటే వేదాల తలక అంతం, వేదాల తలక ఎసెన్స్ ఉపనిషత్తుల్లో ఉంటే ఉపనిషత్తుల తలక సారాంశమే భగవద్గీత. మరి ఎందుకు భగవద్గీత అంత వాల్యూ ఉంది? అంతేకాదు, భగవాన్ గీత భగవంతుడే స్వయంగా మాట్లాడాడు. 700 శ్లోకాలు. యూ వాంట్ ఇట్ అండ్ పర్ఫెక్షన్. మీరు హృదయంలో కల్మషాలు పోవాలి,
మీకు ఈ ప్రపంచం జనన చక్రం నుంచి బయటికి రావాలి, మీరు బ్యాక్ టు గాడ్ వెళ్ళాలి, కృష్ణలోకానికి వైకుంఠంలో ఉన్న కృష్ణలోకానికి వెళ్ళాలి ఆయన చెప్తున్నాడు. ఎలాగని ఆచరించండి. ప్రభుజీ ఒక క్వశ్చన్. ఆ, ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడికి ఇప్పుడు శ్రీకృష్ణుడు 700 శ్లోకాలు చెప్పారు కదా, సో అది టైం ఎంత పట్టిండొచ్చు? ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయినప్పుడు మధ్యలో ఆగిరా అంతసేపు? గంట సేపు పట్టింది బ్రో. గంట? ఓకే ఓకే. అంటే పూర్వకాలం ఇప్పుడు మళ్ళా క్లాస్ లెక్కలేదు బ్రో వాళ్ళకి, ఇంకా సంస్కృతమే కదా. అవును నేను ప్రభుజీ. 700 శ్లోకాలు మాట్లాడేశాడు కృష్ణుడు. యూనో గంటన్నర గంట ఎక్కువ పట్టలేదు. యా, ఇది యాక్చువల్ మాకు అదే కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఆ క్వశ్చన్ ఉండేది. ఇంకా అసలు 1 hour లో అయిపోయిందా? ఓకే. 1.5 hours మాక్సిమం 1.5 hours అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ నైస్ క్వశ్చన్. అంటే అర్జునుడి స్టాండర్డ్ చూడండి, ఎంత అర్జునుడికి జనాలు బుర్ర కొట్టుకుంటారు. అది భగవద్ జ్ఞానం అంటే, భగవంతుడి జ్ఞానం అంటే. జనాలు పుస్తకాలు రాస్తారు విపరీతమైన ఎక్స్టెన్సివ్ గా. అంటే ఒకటి అర్జునుడికి ఏం డౌట్ లేదు, భగవద్గీత కృష్ణుడిని అర్జునుని వాడి మనకి చెప్పించాడు, అంతేగాని అర్జున హ్యాస్ నో డౌట్. అర్థమైందా? సో అది ఫస్ట్ ప్రశ్న. సమాధానం సెకండ్ ప్రశ్నకి సమాధానం, వాట్ ఆర్ ద రీజన్స్ అర్జున గివ్స్ ఫర్ నాట్ ఫైటింగ్? నేను చెప్పాను యాక్చువల్గా, అంటే గుర్తుండే జనాలకి. ఫస్ట్ రీజన్ ఏంటంటే కంపాషన్, జాలి. అయ్యయ్యో మా స్నేహితులు వీళ్ళందరూ, మా చుట్టాలు, తాతగారు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరూ వాళ్ళు చాలా చనిపోవడానికి రెడీ అవుతున్నారని చూసి జాలి వచ్చిందంటే కంపాషన్ ఒకటి. 2, వాళ్ళందరూ లేకపోతే నేను ఎలా ఎంజాయ్ చేస్తాను? ఎందుకు దిల్లు కడతారు? చుట్టాలందరికీ చూపించుకోవడం కోసం. షోకు అనే పదం తెలుగులో. వాచి $5 ఉంది, వాచి $10,000 కూడా ఉంది. ఎందుకు $10,000 అంటే షోకు. షోకి మీరు ఒక ఇలాగ ఫస్ట్ పెడితే షోకు, లేదంటే షోకు, అసలు చూపించుకోవడం కోసం. అందుకని 2వ రీజన్ అంత గొప్పది కాదు. బట్ అర్జున మీరు కరెక్టే. ఇప్పుడు మీరు మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీ అమ్మగారు నాన్నగారు కాల్ చేస్తారు, అవునా కదా? సో అందుకని ఏంటంటే, అరే వీళ్ళందరికీ ఇప్పుడు నేను గెలిచానంటే ఎవరికెళ్ళి చెప్పుకుంటాను? ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పాలి. వాళ్ళ ఫ్రెండ్సే లేరు, అంటే ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ. అందుకని సెకండ్ రీజన్ ఫర్ నాట్ ఫైటింగ్ అర్జున సెడ్, సెకండ్ రీజన్ ఫర్ నాట్ ఫైటింగ్ అర్జున సెడ్ ఎంజాయ్మెంట్. థర్డ్ రీజన్ ఫియర్ ఆఫ్ సిన్ఫుల్ రియాక్షన్స్. వాళ్ళందరినీ చంపితే పాపం వస్తుంది నాకు, అందుకని నేను చంప. ఫోర్త్ రీజన్, యాన్సిస్టర్స్ డ్వెల్ ఇన్ హెల్. వీళ్ళందరూ చనిపోయారు అనుకోండి, చనిపోతే వర్ణ సంకరం జరుగుతుంది. ఈ చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారు, వాళ్ళని మోరల్స్ లేని వాళ్ళని పాడు చేస్తారు. పాడు చేసినప్పుడు పిల్లలు అన్వాంటెడ్ చిల్డ్రన్ పుడతారు. అన్వాంటెడ్ చిల్డ్రన్ పుడితే వాళ్ళకి ఏంటంటే ఈ ప్రపంచం, వాళ్ళకి జన్మతాలకు వాల్యూ తెలియదు. వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ తర్పణాలు యాన్సిస్టర్స్ కి వాళ్ళు అదేంటి వాళ్ళు ఈ పిండ ప్రదానం ఇయ్యరు. యాన్సిస్టర్స్ డ్వెల్ ఇన్ హెల్. యాన్సిస్టర్స్ దే డ్వెల్ ఇన్ హెల్. అందుకని ఏంటంటే అందుకని నేను తను యుద్ధం చేయను అంటున్నాడు యాక్చువల్గా. సో ఫోర్త్ రీజన్. ఫిఫ్త్ రీజన్ ఏంటంటే, ఈ 4 రీజన్స్ వల్ల 5వ రీజన్ ఇండెసిషన్. 5వ రీజన్ అంటే యుద్ధం చేయాలో తెలియదు, చేయకూడదు తెలియదు. యుద్ధం చేయాలో తెలియకూడదు, చేయాలో తెలియదు, చేయకూడదు తెలియదు. అందుకని ఏంటంటే పాపం అర్జునుడు ఏం చేస్తాడంటే యుద్ధం చేయలేదు, రైట్? సో ఫస్ట్ వన్ ఏంటి?
Compassion, Prabhuji. First one, compassion. Yes. కంపాషన్ అంటే చెప్పను కదా, ఆ జాలి. అరే వీళ్ళు యుద్ధానికి వచ్చారు, యుద్ధంలో చనిపోతారు యూనో అని ఒక్క నిమిషం. సో యుద్ధంలో చనిపోతారు అని కంపాషన్ వచ్చింది అర్జునుడికి. దానివల్ల ఫస్ట్ వన్ కంపాషన్. రెండోది వర్ణాసంకరం అవుతుందని కాదు, ఎంజాయ్మెంట్. ఎస్. రెండోది ఏంటంటే ఎంజాయ్మెంట్. మూడోది ఏంటంటే ఫియర్ ఆఫ్ సిన్ఫుల్ రియాక్షన్స్. ఎస్. మూడోదంటే ఇప్పుడు వీళ్ళందరినీ చేయాలంటే అత్వైత అనాత్త అయినా సిన్ఫుల్ రియాక్షన్. నాలుగోది యాన్సెస్టర్స్. మన తాలూకా ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మం ఉంది, అది డిస్ట్రాయ్ అయిపోతుంది యాక్చువల్గా. డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్ అండ్ యాన్సెస్టర్స్ విల్ డ్వెల్ ఇన్ హెల్. సో వర్ణాశ్రమ ధర్మం. So third, fear of sinful action. Fourth, the destruction of family traditions and ancestors will dwell in hell. That's the fourth reason. Either reason, ఈ 4 reasons వల్ల అర్జున్కి indecision ఏం చేయాలో తెలియలేదు. These are the 5 reasons. అర్థమైందా? That is the answer. Next question. What is the next one? 1 minute. How many species are there? 8.4 million. 84 లక్షల జీవరాశులు. జస్ట్ జనాలు నెంబర్ పెట్టి వదిలేసిన వాళ్ళు కొందరు, కానీ కొందరు చాలా ఎక్స్టెన్సివ్ గా. వెరీ గుడ్. పద్మపురాణంలో ఉంటుంది దీని తలక స్టేట్మెంట్, జలజానవ లక్ష అని. 9 లక్షల జలచరాలు, అక్వాటిక్స్. స్థావర 1,20,000. స్థావర అంటే నాన్ మూవింగ్. 20 లక్షల చెట్లు. క్రమయో రుద్ర సంఖ్యాయం. రుద్రుడు ఇందాక చెప్పాను, ఏకాదశి రుద్రులు అంటే ఇక్కడ ఎంతమంది ఇన్సెక్ట్స్? రుద్రుడు చెప్పాను, ఏకాదశి రుద్రులు. అందుకని 11 lakhs ఇన్సెక్ట్స్. పక్షిణాం 10 లక్షేహ. 10 లక్షల పక్షులు. 30 లక్షాని పశుః. 30 లక్షల పశువులు, బీస్ట్స్. 4 లక్షాని మానవ. 4 లక్షల రకాల మనుష్యులు. ఇది. సో డీటెయిల్ గా రాస్తారు కొందరు, అద్భుతంగా రాస్తారు యాక్చువల్గా. కొందరు నంబర్ వేశారు, నంబర్ వేసినా నేను ఇచ్చాను యాక్చువల్గా. జస్ట్ వెరీ గుడ్. ఇందులో 4 లక్షల మంది మనుషులు, అందులో దేవతలు ఉంటారు, అందులో అదేంటి అన్ని రకాల వాళ్ళు, ఒక ప్లానెట్ లో ఒకళ్ళు ఉంటారు అలా. రకరకాల మనుషులు అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ యామ్ ఐ అంటే కొందరు యాక్చువల్గా అర్థం అవ్వలేదు ఈ ప్రశ్న. కొందరు నేనెవరిని? ఐఎమ్ ఎ సోల్ నాట్ ద బాడీ. అది నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్. నేనెవరిని? ఐఎమ్ ద సోల్ నాట్ ద బాడీ. వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ద సోల్? కొందరు బాగా రాశారు. 2nd చాప్టర్ 12వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు దాని తాలూకు ఆన్సర్ యాక్చువల్గా. నేను ఇద్దాం అనుకున్నాను కూడా, బ్రాకెట్లో మర్చిపోయాను. 2.12 to 2.30. ఆత్మ మనం ఎప్పుడు ఉంటాం ఎటర్నల్లో. నేను చిన్నప్పుడు ఏమైనా కష్టం వస్తే నేను అనుకున్నానంటే ఏముందో ఈ జీవితాన్ని 70-80 ఏళ్ళ తర్వాత ఇలా ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోదు, శరీరం అంత అవుతుంది. మళ్ళీ రెడీ. పునరపి జననం, పునరపి మరణం. పునరపి జనని జఠరేస్ అయింది. అందుకని ఏంటంటే మనం శరీరం కాదు, ఆత్మ.
ఆత్మ తాలూకా ఒకళ్ళెవరో సచ్చిదానంద స్వరూపం బాగా రాశారు. సత్ అంటే ఎప్పుడు ఉంటాం, చిత్ అంటే జ్ఞానవంతులం, జ్ఞానపూర్ణులం, ఆనందం అంటే మనం ఆనందంగా ఉండడమే మన ఆత్మ తాలూకా ఆ లక్షణం. అది రాసి ఏం చేశారు, ఆత్మకి బాగా ఎవరో వెరీ గుడ్ 2.12 నుంచి దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర ఆత్మ తాలూకా లక్షణాలు రాశారు. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. 2.12 నుంచి 12వ శ్లోకం నుంచి 30వ శ్లోకం మధ్యలో ఆత్మ తాలూకా లక్షణాలన్నీ ఉంటాయి. యూనో అజోనిత శరీరం పురాణం నహన్యతే హన్యమానే శరీరే. యూనో సో భగవద్గీతలో కృష్ణుడు శరీరాన్ని, ఆత్మ శరీరాన్ని ఒక వస్త్రం కింద పోలుస్తాడు కృష్ణుడు. యూనో వసాంస జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవామి దేహే జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టిన వాళ్ళకి చావు తప్పదు, చావు చనిపోయిన వాళ్ళకి పుట్టుక తప్పదు. దీనివల్ల అందుకని అర్జున నువ్వు అంత బాధపడక్కర్లేదు. అర్జునుడి ఈ శరీరంగా ఆత్మ అన్నది కృష్ణుడితో అర్జునుడి తలక కంపాషన్ చెప్పాడు కదా, అయ్యో చనిపోతున్నారు, వాళ్ళు ఏం చనిపోవట్లేదు. మీరు సోమవారం ఏమో షర్ట్ వేసుకుని మంగళవారం ఇప్పేశారు అంటే చనిపోయినట్ట కాదు, రెండో షర్ట్ వేసుకుంటున్నారు. అందుకని అది ఆత్మ తాలూకా లక్షణాలు ఎక్స్పెక్ట్ చేశాను. కొందరు చాలా బాగా రాశారు. కానీ చివరికి ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ స్పిరిట్ సోల్ సచ్చిదానంద అని రాసిన వాళ్ళు కూడా నేను యాక్చువల్గా ఐ గివ్ హౌ మెనీ బాడీస్ వీ హ్యావ్, ఇది కూడా చాలా మంది బాగా రాశారు. కొందరికి అర్థం అవ్వలేదు. నాకు 3 బాడీస్ ఉన్నాయి. ఏంటవి? సటిల్ బాడీ, గ్రాస్ బాడీ. గ్రాస్ బాడీ అంటే స్థూల శరీరం, పాంచభౌతిక దేహం, భూమి, అగ్ని, ఆకాశం, అగ్ని, వాయు, ఆకాశం, నీటితో సృష్టింపబడిన శరీరం, అది గ్రాస్ బాడీ. సటిల్ బాడీలు మన లోపల మనకి మళ్ళీ 3 ఉంటాయి. ఏంటిది? మనస్సు, బుద్ధి, అహంకారం. అవునా? సో దాన్ని మనసు, బుద్ధి, అహంకారం సూక్ష్మ శరీరం. దానిపైన స్పిరిచువల్ బాడీ, ఆత్మ కూడా శరీరం ఉంది. స్పిరిచువల్ బాడీ దానికి ఏంటి? సచ్చిదానంద స్వరూపం. కొందరు ఆ సచ్చిదానంద స్వరూపం రాయలేరు, సోల్ అని రాశారు. బట్ స్టిల్ ఐ లైక్ ఇట్, దట్స్ గుడ్. ఆత్మకు కూడా బాడీ ఉంది, కానీ వాళ్ళు ఏంటంటే అది కవర్ అయిపోయింది, చిన్నది 10⁻⁴ టిప్ ఆఫ్ ద హెయిర్, అంత చిన్నగా అయిపోయింది. మీరు ఈ ప్రపంచంలో ఏదైనా వాడపోతే ఏమవుతుంది? అది స్లోగా కృషించిపోతుంది. మనం సేవ చేయలేదు భగవంతుడికి, అందుకని మన స్పిరిచువల్ బాడీ నారదుడి లాగా స్పిరిచువల్ బాడీ మనకు ఉండేది. ఎప్పుడైతే సేవ చేయలేదో మెల్లమెల్లగా అలా కృషించిపోయి చిన్నది అయిపోయింది. ఎప్పుడైతే భక్తి యోగం చేస్తారో మెల్లిగా ఆ స్పిరిచువల్ బాడీ పునరుద్ధరింపబడుతుంది. అర్థమైందా? సో నెక్స్ట్, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, జననంలో చక్రం నుంచి బయట ఎలా వస్తాం? భక్తి చేయడమే. హౌ టు కమ్ అవుట్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్? పర్ఫార్మ్ భక్తి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో అర్జున, ఎవరు సంబడి కోటెడ్, ఎవరైతే నాకు నా తాలూకా ఆశ్రయం పొందుతారో వాళ్ళని నేను జనన చక్రం నుంచి అంత స్విఫ్ట్ డెలివరీ ఆఫ్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అని చెప్పి 12th chapter లో కోట్ చేశారు. మృత్యు సంసార వర్త్మని. గుడ్. though it is only 1-2 chapters, still I have given because they are went up to 12th chapter and సో కృష్ణుడు ఏమంటాడంటే భగవద్గీతలో, ఎవరైతే నన్ను పూజిస్తారో యాక్చువల్గా దీని ఆన్సర్లు మెజారిటీ అన్నిటి కూడా దాన్ని ఏమంటారు మన ఇంట్రొడక్షన్ లో అందరూ ఇంట్రొడక్షన్ ఏమన్నారు చదివారు మర్చిపోయింటారు. వీతరాగభయ క్రోధ మన్మయా మాముపాశ్రిత భవో జ్ఞాన తపసాకృత మద్భవం. సో ఎవరైతే సాధన చేసి నన్ను ఆశ్రయించారో వాళ్ళు మెల్లమెల్లగా రాగం, క్రోధం, భయం నుంచి విముక్తి చెంది నన్ను పొందేరు అంటాడు కృష్ణుడు. సో సైకిల్ ఆఫ్ బర్త్ నుంచి రావాలంటే మనం భక్తి యోగం, కృష్ణుడికి కృష్ణుడు సేవ చేస్తే భగవద్గీతలో కృష్ణుడే ఉంటాడు. ఎందుకు వస్తారు కృష్ణుడి ప్రపంచానికి? యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే ఒకటి, నేనేమి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీకు చెప్తున్నాను ఆన్సర్లు అంతే.
సో నేను యాక్చువల్లీ ఎవరైతే భక్తి మార్గం ద్వారా భగవంతుని కృష్ణుడు పూజిస్తే మనం సైకిల్ ఆఫ్ బర్త్ అంటే రాసిన వాళ్ళకి ఇచ్చేది యాక్చువల్గా హరే కృష్ణ జపం చేస్తే మన హృదయంలోకి ఎప్పుడైతే కల్మషాలు పోయాయో అప్పుడు దెన్ హృదయంలో కల్మషాలు పోయినప్పుడు ఐ విల్ గో బ్యాక్ టు గాడ్ హెడ్ దట్స్ హౌ ఐ విల్ కమ్ టు సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అని రాసిన వాళ్ళు కూడా ఇచ్చాను యాక్చువల్గా. ఈస్ దర్ ఇన్ వన్ గాడ్? ఎస్. హౌ డు యూ ప్రూవ్? సో దేవుడెప్పుడు ఒకడే, దేవతలు దేవుడెప్పుడు ఒకడే. దేవతలు ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ అయిన నీళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారండి, ఆయన కింద బోల్డ్ మంది మంత్రులు ఉన్నారు, దాని కింద ఉప మంత్రులు ఉన్నారు, సహాయ మంత్రులు ఉన్నారు. సో భగవంతుడు కొందరు అల్లా అంటారు, ఆయన కొందరు జెహోవా అంటారు. కానీ అల్లా అంటే సుప్రీం కంట్రోలర్, జెహోవా అంటే వెరీ మెర్సిఫుల్. ఇప్పుడు కృష్ణ అంటే ఆల్ అట్రాక్టివ్. భగవంతుడు అన్నది ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, మీ దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరైనా ఆయనకు పేరు ఉంది, రైట్? మీరేమంటారు? మోడీ అంటారు, లేదంటే అమెరికాలో ట్రంప్ అంటారు. సో అలాగే భగవంతుడికి అన్నదికి ఒక పేరు ఉంది. ఏంట పేరు? ప్రభుపాద అంటారు యాక్చువల్గా ఆకర్షయతి కృష్ణ. కృష్ణ ఇస్ అ వెరీ అట్రాక్టివ్. భగవంతుడి నామం కృష్ణుడు అంటారు, కృష్ణ. సో కొందరు ఏంటంటారంటే అల్లా అంటారు, అల్లా అంటే ఈ సుప్రీం కంట్రోలర్, జెహోవా అంటే సుప్రీంలీ మెర్సిఫుల్. సో గాడ్ ఈజ్ వన్. మరి మనకి 33 కోట్ల దేవతలు లేదా 3 కోటి దేవతలు అంటారు. వాళ్ళందరూ కూడా పోర్ట్ఫోలియోలు, జీవతత్వం వాళ్ళందరూ దేవతలందరూ కూడా. సో జీవతత్వం అందుకేనంటే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు కానీ వాళ్ళు చనిపోతారు. కానీ భగవంతుడు ఈజ్ వన్, ఎటర్నల్. హౌ డు యూ ప్రూవ్? సో గాడ్ ఈజ్ వన్, ఈజ్ ఎటర్నల్. భగవంతుడు ఇప్పుడు భగవంతుడు అంటే నోబడీ ఈజ్ ఈక్వల్ టు హిమ్, నోబడీ ఈజ్ గ్రేటర్ దాన్ హిమ్. దట్ ఈస్ ద మెయిన్ డెఫినేషన్ ఆఫ్ గాడ్. ఐ మీన్ అబ్సల్యూట్ ట్రూత్. అసమూర్ధ్వ. దేవతలు ఓన్లీ దే ఆర్ పోర్ట్ఫోలియోస్. సో వాళ్ళు కొంతకాలం జీవులు మీకు తెలుసా? మనలో చాలా మంది మెజారిటీ బ్రహ్మ దేవతల కంటే ఎక్కువ పొజిషన్ యాక్చువల్గా. కానీ పైనుంచి స్పిరిచువల్ వరల్డ్ నుంచి మెటీరియల్ పడినప్పుడు, కింద పడినప్పుడు సాధారణంగా జీవి తీసుకునే ఫస్ట్ పొజిషన్ బ్రహ్మ. 100 ఏళ్ళు బ్రహ్మ భగవంతుడు సేవ చేస్తారు, కృష్ణుడు సేవ చేస్తాడు. అప్పుడు చేసినప్పుడు ఏంటవుతుందంటే 100 ఏళ్ళు తనకి అర్థం అవుతుంది, అబ్బా ఏంటి ఈ ప్రపంచం మెటీరియల్ సో డిఫికల్ట్ అని చెప్పి హీల్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. కిందకి పడ్డావు. సత్వగుణంలో బ్రహ్మ సేవ చేస్తే ఆ బ్రహ్మకి 100 ఏళ్ళ తర్వాత తనకి అర్థం అవుతుంది, అరే అనవసరం కిందకు వచ్చాను నేను, అబ్బా వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ ఒకసారి బ్రహ్మ రజగుణంలోకి వస్తాడు, అంటే ఐఎమ్ ద క్రియేటర్, ఐఎమ్ ద డూవర్, ఆ బ్రహ్మ కింద పడతాడు. సో మనందరూ యాక్చువల్ మెజారిటీ మనలో వాళ్ళు బ్రహ్మలో, యూఆర్ బ్రహ్మ వెన్ వీ ఫెల్ డౌన్. కృష్ణ ఇస్ అబ్సల్యూట్ ట్రూత్. హౌ డు యు డిఫెండ్? పరతత్వమే కృష్ణుడు. ఎలా డిఫెండ్ చేస్తారు? ముందు 4 ఆచార్యులు, ఇది ఇంట్రొడక్షన్ లో ఉంటుంది యాక్చువల్గా. రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్కాచార్య, శంకరాచార్య కృష్ణుడు పరతత్వం చెప్పారు. కృష్ణుడు భగవద్గీతలో తనే పరతత్వం చూపించాడు. భగవంతుడు దానికి డెఫినేషన్ ఎవరిచ్చారు? డెఫినేషన్ పరాశర ముని పరాశర వృత్తిలో ఇచ్చాడు. ఇది చెప్పాను యాక్చువల్గా. అని చెప్పిన తర్వాత కృష్ణస్థ భగవాన్ స్వయం, భాగవతంలో కృష్ణుడే స్వయంగా భగవంతుడు అని వ్యాసుల వారు రాస్తారు. అందుకని అర్జునుడే భగవంతుడు, కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి యువర్ ద సుప్రీం లార్డ్ అని చెప్తారు. సో ఇవాళ ఇండియాలో చూడండి, కొందరు మాయావాదులు, కొందరు అద్వైతవాదులు, కొందరు ద్వైతవాదులు, కొందరు ఏ సెక్ట్ లో, కొందరు వైష్ణవులు, కొందరు శైవులు, ఏమైనా దే ఆల్ వర్షిప్ కృష్ణ యాజ్ అబ్సల్యూట్ ట్రూత్. మాయావాదులు ఏమంటారంటే కృష్ణుడిని ఫుల్లెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మన్ తాలూకు ఫుల్లెస్ట్ మేనిఫెస్టేషన్ కృష్ణుడు అంటే మిగిలిన వాళ్ళ భక్తులు ఏమంటారు? కృష్ణ ఇస్ అబ్సల్యూట్ ట్రూత్. రెండు ఒకటే స్టేట్మెంట్. సో భగవంతుడు అంటే ఏంటి? ధనవంతుడు అంటే డబ్బులు ఉన్నవాళ్ళు, గుణవంతుడు అంటే క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, విద్యావంతుడు అంటే చదువు ఉన్నవాడు. మరి భగవంతుడు అంటే ఎన్ని ఉన్నవాళ్ళు? ఏమున్నాయి చెప్పండి? ఎనీబడి? అన్ని ఉన్నాడు. 6 ఆపులెన్సెస్. ఏంటా 6? స్ట్రెంగ్త్, ఇంటెలిజెన్స్, నాలెడ్జ్, ప్రొనౌన్సియేషన్,
గుర్తు రావట్లేదు. సౌందర్యం, ఐశ్వర్యం, ఫస్ట్ బ్యూటీ, ఫేమ్, నో ఎవరు ఐశ్వర్యం ముందు మాట చెప్పండి. ఐశ్వర్యం ముందు సౌందర్యం అన్నాను. వెరీ గుడ్. రూపం, అవును, సౌందర్యం. ఎస్, థ్యాంక్ యూ. సౌందర్యం, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఇంకా ఫేమ్, ఫేమ్, పేరు అంటే పేరు ప్రఖ్యాతులు. ఎస్, ఇంకోటి ఉంది నాలెడ్జ్ ప్రభుజీ. చెప్పారు, నాలెడ్జ్, జ్ఞానం చెప్పాను. స్ట్రెంగ్త్, ఆ? స్ట్రెంగ్త్ ప్రభుజీ. చెప్పారు, స్ట్రెంగ్త్ చెప్పారు. ప్రేమ, కాదు. వైరాగ్యం. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ వైరాగ్యశ్చైవ సన్నం భాగి తింగణ. అందుకని చెప్పి 6 క్వాలిటీస్ చెప్పిన తర్వాత అని పరాశర స్మృతులు చెప్తే వాళ్ళ అబ్బాయి వేదవ్యాసుడు వేదిక్ కల్చర్ కి అబ్సల్యూట్ అన్డినైబుల్ అథారిటీ. ఎందుకు? 4 వేదాలు, ఒక వేదాన్ని 4 వేదాల కింద రాసినవాడు. 108 ఉపనిషత్తులు ఆయన రాశారు. మహాభారతం తనే రాశాడు. అండ్ మెచ్యూర్ స్టేట్ లో శ్రీమద్ భాగవతం కూడా ఆయన రాశాడు. అందుకని వేదిక్ కల్చర్ కి వేదవ్యాసుడు అన్డినైబుల్ అథారిటీ. ఆ వేదవ్యాసుడు ఏమంటున్నాడు భగవంతుల్లో? కృష్ణ భగవంతుడు అంటున్నాడు. భగవద్గీతలో కృష్ణ ఏం చెప్పాడు? నేను భగవంతుని చెప్పడం కదా, తన విశ్వరూపం చూపించినప్పుడు అందరి దేవతల్ని తనలోనే చూపించాడు. ఈ ప్రపంచాన్ని అంతటినీ తన నోట్లో, యశోదకి తన నోట్లో ఈ ప్రపంచం అంతటా తనలోనే నడుస్తున్నది అని ప్రపంచాన్ని తనలో చూపించాడు, దాన్ని ప్రపంచంలో చూపించలేదు. అదేవిధంగా అందరి హృదయాల్లో పరమాత్మలో కూడా నేను ఉన్నాను అని చెప్పాడు. యాక్చువల్గా అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో నేను ఉన్నానని చెప్పాడు. అదనమాట. Why should I take a spiritual life? Why should I take a spiritual life? We are stuck in the cycle of birth and death. అయినా మన హృదయంలో కల్మషాలు ఉన్నాయి. అందువల్లేమో ఈ జడమరణ చక్రాలు ఇరుక్కున్నాం. మన సాధన చేస్తే, జపం చేస్తే, భక్తి అసోసియేషన్ సంఘం, ఇఫ్ యూ టేక్ ది అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, రోజు పొద్దున గంట సాయంత్రం గంట జపం చేస్తే, ధర్మ రక్షణ చేస్తే, 4 4 గ్రేడ్ ప్రిన్సిపల్స్, తపస్సు, శౌచం, దయ, సత్యం, ఆ 4 ధర్మతాలుగా నియమాలు పాటిస్తే, భక్తి యోగాన్ని మనం చక్కగా ఆచరిస్తే, మన హృదయాల్లో కల్మషాలు పోయి కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్య అని 7 వర్గాలు పోయినప్పుడే అవుతుంది మన భగవంతుడి పట్ల ప్రేమ. ఆయన గురించి వింటే నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కవునాయి శ్రవణాది సిద్ధ చిత్తి కురియేదే. భగవంతుడి పట్ల ఎప్పుడైతే ఆయన గురించి వింటామో, ఆయన ఎప్పుడైతే కీర్తిస్తామో, ఆయన పట్ల మన హృదయంలో కల్మషాలు పోయినప్పుడు ఆయన పట్ల మన హృదయంలో ఉన్న దాగి ఉన్న ప్రేమ, నిద్రామైన ప్రేమ బయటకు వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏంటంటే ఈ జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చి మనం విల్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. వైకుంఠ లోకాల్లో కృష్ణలోకం ఒకటి అడికెళ్తాం. అదే వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ లిబరేట్ పర్సన్? ఐ థింక్ అందరూ బాగా రాశారు. ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. సో సో ఏం క్వాలిటీస్ రాసినా యాక్చువల్గా 2-3 క్వాలిటీస్ రాసినా నేను ఇచ్చాను. యాక్చువల్ భగవద్గీతలో అర్జునుడు కృష్ణుని అడుగుతాడు, వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ మ్యాన్ హూ ఈజ్ లిబరేటెడ్ అంటే 2.5662 యాక్చువల్గా ఆ క్వాలిటీస్ నీకు చెప్తాడు కృష్ణుడు. దుఃఖేషు అనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగభయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖం వచ్చినప్పుడు దిగులు చెందనివాడు, సుఖం వచ్చినప్పుడు స్పృహ లేనివాడు. రాగము, భయము, క్రోధము. రాగం అంటే అటాచ్మెంట్, భయం అంటే భయం, క్రోధం అంటే యాంగర్. సో ఆ క్వాలిటీస్ అన్ని అంటే యాక్చువల్ గా ఈ శ్లోకాలు వరుస కంటిన్యూస్ గా అందరు రాశారు. యాక్చువల్గా ఎవరైతే బుక్ చదివారో హూ ఇస్ అన్అఫెక్టెడ్ బై గుడ్ ఆర్ ఈవిల్, ప్రైజింగ్ ఆర్ ఎప్పుడు ఎవరు వచ్చి ఏమండి మీరు ఎక్సలెంట్ అండి, అమేజింగ్ అంటే మీరు పొంగిపోకూడదు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఈ సిచ్యువేటెడ్ ఇన్ పర్ఫెక్ట్ నాలెడ్జ్. అండ్ నెక్స్ట్ వర్స్ అంటే యదా సంహరతే ఛాయం
సో తాబేలు ఏం చేస్తుంది, తన తాలూకా సెన్సెస్ ని తన లోపల మూడ్చుకుంటుంది. అలాగా మనం ఏం చేయాలంటే ఒక డివోటీ అనవసరంగా తన సెన్సెస్ ని వాడకూడదంట. వాడకుండా ఎవరైతే సెన్స్ కంట్రోల్ చేస్తూ యూనో ఎవరైతే ఇంద్రియ నిగ్రహం అంటారు, యూనో ఫియర్ ఇస్ ఫుల్లీ సెన్స్ కంట్రోల్డ్, యూనో ఎవరైతే రాగం ద్వేషం వాటికి ఎఫెక్ట్ అవ్వలేదో వాళ్ళు స్థితప్రజ్ఞులు అని చెప్పబడతారు అని చెప్పి భగవద్గీతలో ఉంటుంది యాక్చువల్లీ. ఇంకా అదే లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్గా. సో ప్రభుజీ నాకు 8th క్వశ్చన్ కొంచెం లైక్ హౌ యూ డిపెండ్ రైట్ దట్ నేను శ్రీల ప్రభుపాద్ది ఒక వీడియో చూస్తే ఆయన జస్ట్ యూ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ లైక్ హౌ ఫైర్ మనం అవసరం ఉన్నప్పుడు ఎలా ప్రొడ్యూస్ చేస్తాం వుడ్ నుంచి, ఫ్రమ్ లైక్ వుడ్ నుంచి ప్రాసెస్ చేస్తుంటే స్మోక్ వస్తుంది, తర్వాత ఫైర్ వస్తుంది. సో దట్ ఈస్ అబ్సల్యూట్ ట్రూ దట్ ఫైర్ ఇంపార్టెంట్ అలానే అని అది ఒక వీడియో చూశాను, అది రాశాను, నేను అది మిస్ అయ్యాను ఫస్ట్. మీరు కృష్ణ అబ్సల్యూట్ ట్రూ అనేది ఇంట్రడక్షన్ లో. సో హౌ డు యూ డిపెండ్ అనేది, హౌ డు యూ డిపెండ్ దానికి ఏం జవాబ్స్? బేసికల్ ఒకటి ఏంటంటే ఇప్పుడు శాస్త్రం ఏంటంటే, ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు భగవద్గీత తాను భగవంతుని చెప్తున్నాడు. ఆ 4 ఆచార్యస్ 4 ఆచార్యస్ ఎవరు? 4 ఆచార్యస్ ఇండియాలో 4 స్కూల్స్, యాక్చువల్లీ 5 స్కూల్స్. శంకరాచార్య, రామానుజం, మధ్వాచార్య, నింబార్కాచార్య, 4 ఆచార్యులు కృష్ణ భగవంతుడు అని చెప్పారు. వేదవ్యాసుడు వేదిక్ కల్చర్ కండెనేబుల్ అథారిటీ, ఆయన కృష్ణ భగవంతుడు అని చెప్పాడు. పరాశరముని భగవంతుడి తాలూకు డెఫినేషన్ ఇస్తే ఆ డెఫినేషన్ తీసుకుని వ్యాసుల వారు భగవంతుడిని కృష్ణుడే భగవంతుడు అని చెప్పి భాగవతంలో చెప్పారు. సో అదే అన్నమాట యూనో. సో భగవంతుడు పరతత్వ, కృష్ణుడే పరతత్వం అని చెప్పి భాగవతంలోని ముందు సాధు గురు శాస్త్ర యూనో గురువులు ఆచార్యులు 5 చెప్తున్నారు, శాస్త్రం చెప్తున్నది యూనో. నారదముని సేస్ యూనో పరం బ్రహ్మ పరంధామ. అర్జునుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? పరం బ్రహ్మ పరంధామ పత్రం పరమాన్ ప్రశంసాశింది ఆజితుంది ఆదిదేవం అహస్తా వర్ష సర్వే దేవర్షిర్ నారదస్తదా అసిత దేవుల వ్యాస. నారదముని చెప్తున్నారు, అసిత చెప్తున్నాడు, దేవుల ఋషి చెప్తున్నాడు, వ్యాసుల వారు చెప్తున్నారు కృష్ణుడు నువ్వు పరబ్రహ్మ అని. సో మీరందరూ ప్రశ్న అడగచ్చు, మీరు మాకు ఎప్పుడు చెప్పారని. నేను ఇది భగవద్గీత అందుకనే మీలో ఎంతమంది సెషన్స్ అటెండ్ అయ్యారని అడిగారు. సో నాకు తెలిసి చాలా మంది యాక్చువల్లీ కొందరు అటెండ్ అవ్వలేదు కానీ మిగిలిన అందరూ అటెండ్ అయ్యారు. సో అందులో చెప్పాను యాక్చువల్లీ. బట్ దట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ మోరల్లెస్ ఎవ్రీవన్ రోట్ వెరీ వెల్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్ ఆర్ కామెంట్? ప్రభుజీ అదే అర్జునుడు అలా యూనో 7 అంటారు కదా, దానికి రీజన్స్ చెప్పారు. ఇప్పుడు వర్ణాశ్రమం అన్నారు, తర్వాత యాన్సిస్టర్స్ ని అంటే చనిపోతే మళ్ళా తర్వాత ఉండరు అనేది. అంటే ఆ వర్ణాశ్రమం అనేది అర్థం కాలేదు ప్రభుజీ, ఒకసారి చెప్పరా? బేసికల్గా ఏంటంటే మనది హిందూయిజం అన్నది చాలా మంచి నైస్ ప్రశ్న. హిందూయిజం అన్నది మీరు 4 వేదాల్లో, 108 పురాణాల్లో, 108 ఉపనిషత్తుల్లో, 18 పురాణాల్లో, మహాభారతంలో, రామాయణంలో లేదా భారతంలో ఎక్కడ హిందూ అన్న పదం రాదు. హిందూ అన్న పదం మనకి కాయిన్ చేసింది ముస్లింలు. ఇప్పుడు ముస్లిమ్స్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవారు, మన సనాతన ధర్మం ఈ హిందూ కుష్ మౌంటైన్స్ కిటేపు ఉండేవాళ్ళు మనం అనమాట, సింధుని దాటిన వాళ్ళని. సో ఈ ముస్లిమ్స్ వాళ్ళందరికీ ఏంటంటే మన దగ్గర విపరీతం డబ్బులు ఉన్నాయని,
మీకు తెలుసు తెలీదు 1750 1730 1750 వరకు కూడా రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. యూనో జీడిపి మాక్సిమం జీడిపికి ఇండియాదే. ఎనివే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు కొలంబస్ కూడా అమెరికా కనుక్కోవడం రాలేదు, ఇండియా కనుక్కోవడానికి వచ్చాడు, రైట్? అవును కదా. సో సో ఇండియా ఇస్ వెరీ రిచ్ కంట్రీ. కానీ ఏం చేశారంటే 11th సెంచరీలో ఈ కోరి మహమ్మద్, గజనీ మహమ్మద్ ఆ రివర్స్ దాటి వాళ్ళు ఏం చేశారంటే మన 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 సంప్రదాయంలో మన సనాతన ధర్మంలో అడుగు పెట్టేశారు. మన సొసైటీలో అడుగు పెట్టినప్పుడు ఏమైందంటే మనకంటూ ఒక పేరు కావాల్సి వచ్చింది, మనకి ఎగ్జిస్టెన్స్. సో ముస్లింలు వచ్చేసారు మన సమాజంలోకి, అప్పటి వరకు లేరు. వచ్చినప్పుడు ఏమైంది, వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళేమో ముస్లింలు మనని హిందువులను పెట్టారు వాళ్ళు. సో మనకు కూడా పేరు కావాల్సి వచ్చింది. సో రాజులు ఏం పెడితే అది కదా. సో ఆ సింధు రివర్ కట్టేపు వాళ్ళు హిందూ కుష్ మౌంటైన్స్ కట్టేపున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏంటంటే హిందూస్ అని వచ్చింది. కానీ మన సనాతన ధర్మం మంది అప్పుడు ఎస్పెషల్లీ వేదిక్ కల్చర్ ఏంటంటే వర్ణాశ్రమ ధర్మం. వర్ణం అంటే భగవద్గీతలో ఉంటుంది 4 వర్ణాలు 4 ఆశ్రమాలు. 4 వర్ణాలు ఏంటి? క్షత్రియ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అది కూడా చూడండి, బ్రాహ్మణ్ అంటే సత్వగుణం. ఇది కూడా 3 మోడ్స్ మీద ఆధారపడింది. ఎంత టెక్నికల్. అంతేగాని ఏదో కృష్ణుడు కాయిన్ చేయలేదు జస్ట్ పేర్లు. సత్వగుణంలో ఇప్పుడు ప్రపంచంలో కింద పడిన వాళ్ళందరూ వాళ్ళు తమ 3 గుణాలు ఉంటారు, రైట్? సత్వగుణంలో ఉన్నవాడు బ్రాహ్మణులు. 18th చాప్టర్ భగవద్గీతలో బ్రాహ్మణ తాలూకు క్వాలిటీస్ ఉంటాయి, అంతేగాని 2 రూపీస్ థ్రెడ్ కాదు. వాట్ హాస్ రూయిన్డ్ హిందూయిజం ఇస్ బ్రాహ్మణ కొడుకు బ్రాహ్మణ అవడం, దట్ హాస్ రూయిన్డ్ హిందూయిజం. జడ్జి కొడుకు జడ్జి అవ్వలేడు. జడ్జి అవ్వాలంటే మీరు 10 ఏళ్ళు లాయర్ ప్రాక్టీస్ చదవాలి, తర్వాత ఏమో ఎగ్జామ్ రాయాలి, మీరేమో వాళ్ళు చూసేసి దాన్ని యూ బికమ్ జడ్జ్. అందుకని బ్రాహ్మణ అంటే భయపడుతు కాదు. తప శాంతిరార్జం ఇవ్వచ్చ సమ పీస్ఫుల్ తపస్య సమాధమ దమ సెన్స్ కంట్రోల్, శాంతి టాలరెన్స్, ఆర్జం ఆనెస్టీ, జ్ఞానం థియరిటికల్ నాలెడ్జ్, విజ్ఞానం రియలైజ్డ్ నాలెడ్జ్, బ్రహ్మ కర్మ స్వభావం సిచ్యుయేటెడ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ బ్రాహ్మణ తలక లక్షణాలు ఇవన్నీ. ఆ భగవంతుని ధ్యానించడం కృష్ణ కాన్షియస్నెస్ ప్రపోజ్ అంటారు. గాడ్ కాన్షియస్ అంటే కృష్ణ కాన్షియస్నెస్. సో ఇది బ్రాహ్మణ లక్షణాలు. మరి క్షత్రియ లక్షణాలు ఏంటి? యుద్ధేచ అపలాయనం, కంట్రోల్, కంట్రోల్. మీరు ఈ ప్రపోజ్ అంటారు అమెరికా వచ్చినప్పుడు ఏ సమాజంలోనైనా కొంత టీచర్లు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు, మేనేజర్లు ఉంటారు, ప్లస్ బిజినెస్ పీపుల్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు. అవునా కదా? దీస్ 4 people are there everywhere. Teachers ఎవరు బ్రాహ్మణ్స్, మేనేజర్లు ఎవరు క్షత్రియస్, బిజినెస్ పీపుల్ ఎవరు వైశ్యస్, వర్కింగ్ క్లాస్ ఎవరు శూద్రస్. అందుకని మనది ఏంటి వర్ణాశ్రమం. సో మన 4 ఆశ్రమాలు అంటే సరే అంటే మీ ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడం కాదు. బ్రహ్మచారి, సెన్స్ కంట్రోల్. పూర్వకాలం గురుకులాలు అండి, అందుకని స్కూల్కి వెళ్ళి టీచర్లు పిల్లలకి సెన్స్ కంట్రోల్. మీరు రాజు కొడుకైనా పేద కొడుకైనా సెన్స్ కంట్రోల్. అంటే పరస్త్రీ తల్లితో సమానం. 25 ఏళ్ల వరకు గోల్ ఆఫ్ లైఫ్ గో బ్యాక్ టు గాడ్ హెడ్, ప్యూరిఫై యువర్ సెల్ఫ్. 25 ఏళ్ల వయసులో మీరు నిర్ణయిస్తారు నేను పెళ్లి చేసుకోలే వద్దా. అరే జనమరణ చక్రంలో ఉండి ఈ వయసు 60-70 ఏళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ బంధా ఎందుకంటే నాకు అక్కర్లేదు, ఐ డోంట్ వాంట్ గెట్ మ్యారీడ్, ఐ విల్ పర్స్యూ మై లైఫ్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్, ఐ విల్ పర్స్యూ మై లైఫ్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ అని 100కి 1 ఒకరు ఇద్దరు సీరియస్ గా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పెళ్లి చేసుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, ఫుల్ టైం జాయిన్ అవుతారు. దే బికమ్ సాధుస్, దే బికమ్ మాంక్స్. కానీ 99 మంది ఏం చేస్తారు, లేదు ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్, ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ సొసైటీ అండ్ ఆల్ రైట్ ఫైన్ దెన్ యు విల్ గెట్ మ్యారీడ్. కానీ ఇంత ట్రైనింగ్ ఉన్న మీదట, స్పిరిచువల్ ట్రైనింగ్ ఉన్న మీదట భార్య అంటే షీఈ్ అ సోల్, షీఈ్ ఆల్సో ఇన్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. She's also in a cycle of birth and death, but she got a feminine body, I got a male body.
నేను విపరీతమైన అటాచ్మెంట్ నెక్స్ట్ లైఫ్ లో నేను కూడా ఐల్ బికమ్ ఫెమినైన్ బాడీ. ఇఫ్ షీ హెస్ టూ మచ్ అటాచ్మెంట్ షీల్ బికమ్ మాస్కులిన్ బాడీ. న్యాచురల్ ప్లాస్టిక్ సర్జరీ. అందుకే నేనంటే గృహస్థాశ్రమంలో భార్య భర్త ఇద్దరు కలిపి టుగెదర్ దే కమ్ టుగెదర్ టు ప్రోగ్రెస్ ఆన్ ద పాత్ ఆఫ్ భక్తి. ఎంజాయ్మెంట్ ఈస్ అలౌడ్, లైసెన్స్డ్, బట్ ఇఫ్ కృష్ణ ఇస్ నాట్ దేర్ ఇట్ క్రియేట్స్ బాండేజ్. ఎంతకాలం పాతికెళ్ళి పంచాశోర్ధం మనం రజయతి 50 వచ్చేసరికి ఇప్పుడు పిల్లలు పుడితే ఈ పిల్లల్ని తల్లినేమో పిల్లలు కేర్లు పెట్టి తండ్రి ఏం చేస్తాడు, వానప్రస్థం తీసుకుంటాడు. వానప్రస్థం తీసుకుని ప్రభుపాద 54 ప్రభుపాద వానప్రస్థం తీసుకునేసరికి పిల్లలకి 30 ఏళ్ళు వచ్చాయి. సో తల్లి భార్యనేమో వాళ్ళ పిల్లలకి కేర్లు పెట్టి ప్రభుపాద ప్రచారం చేయడం అటాచ్మెంట్ ఉంటుంది. అందుకని అంటే ఒక్కసారిగా మీరు రినౌన్స్ చేయలేరు. 25 ఏళ్ళ అటాచ్మెంట్ ఉంది, వచ్చిపోతూ ఉండడం. కానీ 75 వచ్చింది, 75 వచ్చేసరికి ఎనఫ్, ఏ క్షణంలో వెళ్ళిపోవచ్చు. అందుకని సన్యాస్, టోటల్లీ నేను డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ట్రావెల్ అండ్ ప్రీచ్ అగ్రెసివ్లీ భక్తి ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ ఏదో రోజు మీ టైం అయిపోతుంది. దెన్ మీరు ఎక్కడో ఏదో పండు బాగా పండిపోయినప్పుడు చెట్టు నుంచి జారిపోతుంది. జారిపోయినప్పుడు ఎక్కడ అటాచ్మెంట్ లేదు, యూల్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. కానీ ఇవాళ ఏంటి, ఇప్పుడు ముందు పిల్లలు ఎవరు, ఇవాళ సిస్టమ్ అది కరెక్ట్గా వెళ్ళట్లేదు. అందుకని ఏంటంటే ఇవాళ ఇవంతా దే ఆర్ నాట్ పాసిబుల్. అందుకని ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఇంట్లో కూర్చుని భార్య పిల్లలు బాగా చూస్తూ భక్తి చేయండి. అదవుతుందా? Yes, Prabhuji. So we'll continue more on this. We'll end it today. Thank you very much. And Prabhuji, ఆ క్వశ్చన్ లోనే మిగిలిన 2 పాయింట్లు ఏంటి Prabhuji, లైక్ వర్ణాశ్రమం అండ్ యాన్సిస్టర్ అండ్ ఇండెసిషన్, అండ్ మిగిలిన 2 పాయింట్లు ఏంటి Prabhuji? అందులో ఏంటంటే ఒకటి, సో అర్జున్ ఏమంటాడంటే మనం ఓపెన్ చేద్దాం నెక్స్ట్ వీక్, రేపు డిస్కస్ చేద్దాం ఇది. ఓకే Prabhuji, sure. One more point and we'll discuss this tomorrow. So everyone, thank you very much. You have done very well. I really appreciate. And కొందరు రాయలేదు. ఎవరు రాయలేదు ఎగ్జామ్? మదర్ అర్చన didn't write. ఇవాళ ప్రభుజీ మీరు భక్తి శాస్త్రం చేస్తున్నారు ప్రభుజీ? నేను ఇప్పుడు చేయట్లేదు. అది ఇట్స్ వెరీ హ్యూజ్ అండ్ వీ కెన్ డూ ఇట్ ఇన్ ఫ్యూచర్. ఓకే విల్ జాయిన్ టుమారో. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రభు. ధన్వంత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. Thank you, Prabhuji. Hare Krishna. हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम। హరే కృష్ణ Prabhuji. హరే కృష్ణ ప్రభుజీ. అనిల్ ప్రభు రాశారా ప్రభు? నేను రాయలేదు ప్రభు. ట్రై చేయండి. షూర్ ప్రభు, ట్రై చేస్తాను.